అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది బీరకాయ పొట్టు పచ్చడి. ఈ బీరకాయ పొట్టు పచ్చడి తలుచుకున్నప్పుడంతా నా చిన్ననాటి జ్ఞాపకాలే వచ్చేవి. మా అమ్మ ఈ పచ్చడి ఎంతో రుచిగా చేసి మేము స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉంచి పెట్టేది. మేము స్కూల్ నుంచి వచ్చి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని 2 చుక్కలు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఇదేనా స్వర్గం అనిపించేది. ఈ బీరకాయ పొట్టు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా రండి. ముందు బానెట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసుకుంటూనే మీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి. అందులోకి 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి. ఫ్లేమ్ చిన్నది చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని దోరగా వేసుకోండి. ఇప్పుడు 12 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి. అందులోకి పెద్దది సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని వేసుకొని బాగా వాడ్చుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 2 చేతులు ఫుల్లుగా బీరకాయ పొట్టును తీసి అందులో వేసుకున్నాను. దాంతోపాటు ఒక 5 నుంచి 6 బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న బీరకాయల్లోకి మనము నెల్లికాయ అంత చింతపండు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కావలసినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్నారా? అందులోకి కొంచెం నీళ్లు చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత మూసేసి 10 నుంచి 12 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇలా 10 నిమిషాలు మగ్గుతూనే మూత తీసేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కొంచెం నీళ్లు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అందులోకి నెల్లికాయ సైజ్ అంతా బెల్లం వేసుకొని మూత మూసేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తెరుచుకొని చూసారా ఎంత బాగా మగ్గిందో. ఇలా రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని ఆరబెట్టుకోండి. ఆరిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మీరు రుబ్బేసుకోండి. చూసారా? ఇలాగా బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అవుతూనే మనము దీనికి పోపు పెట్టుకుందాము. బానెట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడుతూనే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూను ఇంగువ వేసుకొని ఈ పోపుని మీ పచ్చట్లోకి కలుపుకోండి. చూసారా ఎంత సింపుల్గా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందో. దీన్ని వేడివేడి అన్నంలోకో, ఇడ్లీలోకో, దోశలోకో వేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.